హైదరాబాద్లో పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి, కొన్ని వేల మంది వచ్చారు. వాళ్ళకి భోజనాలు వడ్డిస్తుంటే ఒక అతను వచ్చాడు, ఐఏఎస్ అతను వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చానట. అయ్యగారు, నేను కూడా విశ్వాసినే, కాబట్టి నాకు పని అప్పగిచ్చాను సార్ అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అనంటే, ఏం పని అప్పగిస్తామయ్యా? ఆయన చూసేలేక ఐఏఎస్ ఆఫీసర్, ఏం పని అప్పగిస్తాం ఆయనకి మనం? ఆయన ఏం పని చేస్తాడు? ఆయన మన చర్చికి రావడమే గొప్ప, ఆయన ఏం పని చేస్తాడు? అసలు మనం పని చెప్పొచ్చా? ఏం చెప్తాం ఆయన అనుకుంటాడు. ఆయన చెప్పాడంట, సరే మీరు చెప్పబోతే నేనే కోరుకుంటానులే అన్నాడంట. సరే ఏదో ఒకటి చేయండి సరే అంటే అన్నాడంట, మీరందరూ భోజనం చేసి ఆ ఎంగిల్ ఇస్తర్లు మొత్తం అక్కడ పెట్టండి, నేను పడేస్తాను అన్నాడంట. దయచేసి ఆ పని మీరు ఎవరు చేయగాకండి, ఎంగిల్ ఇస్తర్ల పని నాకు అప్పగించన్నాడంట ఐఏఎస్. చర్చికి వచ్చి వెళ్ళటం కాదు, బాధ్యత అనేది కావాలండి. ఇప్పుడు నలుగురు ఉన్నాం, నలుగురు 4 పనులు చేస్తేనే చర్చి డెవలప్ అయింది. మనం 10 మంది ఉన్నాం, 10 మంది 10 పనులు చేయాలా? అది అలా చేయకుండా మనం వచ్చేసి మన మీద చుట్టం చూపుకి వచ్చినట్టు, గెస్టులకు వచ్చినట్టు, ఇన్స్పెక్టర్లకు వచ్చినట్టు చర్చికి వచ్చి వెళ్ళిపోతే అదేం పద్ధతి? ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? చర్చి డెవలప్మెంట్ అటు జరిగిద్ది. కనుక అర్థం చేసుకోవాలి, ఈ స్తంభం అనేది ఎలాగైతే నిలబడి ఆ చక్కగా బరువు మోస్తుందో, ఆ బిల్డింగ్ నిలబడటానికి అది ఎలా తన బాధ్యత చేస్తుందో, మరి సంఘం నిలబడాలంటే, సంఘం అభివృద్ధి అవ్వాలంటే, నూతనాత్మలతో నింపబడాలంటే, ఉద్యోగంగా ఉండాలంటే ప్రతి విశ్వాసి కూడా ఈ దేవుడిచ్చిన తలంతులను బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి ఎవరి పనులు చేస్తుండాలి.